నమస్తే అండి. నా పేరు శ్రీదేవి. లాస్ట్ క్లాస్లో మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అన్నది కంప్లీట్ చేసుకున్నాము. సో ఈరోజు క్లాస్లో నేను చెప్పబోయేది ప్రెజెంట్ టెన్స్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకేనండి, క్లాస్లోకి వెళ్ళిపోదాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా అండి, చూద్దాం. V3 కదా మనకు కావాల్సింది. ఒకసారి వెబ్స్ రాసుకోవచ్చు. V1 V2 V3 V4 మనకు కావాల్సింది V3. ఓకేనా. గోకి ఏమవుతుందండి? V3 గాన్ అవుతుంది. డూకి ఏమవుతుందండి? డన్ అవుతుంది. ఓకేనా. సో సబ్జెక్ట్స్ చూడొచ్చండి. ఐ యూ వి దేకి హ్యావ్ అన్నది వస్తుందండి పాజిటివ్. ఓకేనా. హ్యావ్ నాట్ అన్నది నెగిటివ్కి వస్తుంది. ఓకేనా అండి. పక్కన V3 ఉండాలి. ఆ V3 ఏంటి ఇక్కడ చూపించాను? గాన్ అనేదైనా ఉండొచ్చు, డన్ అనేదైనా ఉండొచ్చు, కంప్లీటెడ్ అనేది ఉండొచ్చండి. ఓకేనా. సో అలాగా ఏదైనా ఉండొచ్చు, ఏ వెబ్ అయినా ఉండొచ్చు. దాంట్లో V3 అన్నది ఉండాలి. వెబ్ ఏదైనా కావచ్చు, దాంట్లో ఫామ్ ఏది ఉండాలి? V3 ఫామ్ అన్నది ఉండాలి. ఓకేనా అండి. సో ఏమొచ్చే ఐ యూ వి దేకి హ్యావ్ వస్తుంది, నెగిటివ్ హ్యావెంట్ వస్తుంది. హీ షీకి ఏమొస్తుందండి? హ్యాజ్ వస్తుంది. ఓకేనా. హీ షీకి హ్యాజ్ వస్తుంది. నెగిటివ్ హ్యాజ్ నాట్. ఓకేనా. పక్కన V3 ఎదర్ గాన్ రావచ్చు, డన్ రావచ్చు, ఎనీథింగ్. ఓకేనా. V3 ఫామ్ అన్నది రావాలి. ఓకేనా. ఇప్పుడు పాజిటివ్స్ చెప్పుకోవచ్చు. ఇదిగోండి, పాజిటివ్స్కి వచ్చేసరికి ఐ హ్యావ్, ఐకి హ్యావ్ అని చెప్పాను కదా. వీకి హ్యావే, దీకి హ్యావే. ఓకేనా. హీకి హ్యాజ్, షీకి ఏంటండి? షీకి హ్యాజేనా. పక్కనేముండాలి? ఇదిగో V3. కంప్లీటెడ్ అనేది V3, గాన్ అనేది V3. ఇదిగో గాన్ V3, డన్ ఏంటి? V3, గాన్ అనేది కూడా V3. ఐ అన్నది సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ అన్నానా. ఇదిగోండి సబ్జెక్ట్ ఐ అనేది, ఐ వి ఇవన్నీ సబ్జెక్ట్స్ అని చెప్పానా. వాటికి హ్యాజ్ ఆర్ హ్యావ్ వచ్చి V3 వచ్చింది కదా. ఇదిగో స్ట్రక్చర్ ఇదే. ఐ హ్యావ్ గాన్ టు స్కూల్ జస్ట్ నౌ కంప్లీటెడ్ యాక్షన్స్ అని చెప్పానా. ప్రీవియస్ క్లాసెస్ అంటే 1 2 3 అలా క్లాసెస్ చూడండి. స్టార్టింగ్ క్లాసెస్ మీకు తెలుస్తుంది. జస్ట్ నౌ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే V3, దీనికి ఇండికేషన్ మాట. ఓకేనా. సో నేను స్కూల్కి ఇప్పుడే వెళ్ళాను, ఇప్పుడే అన్నది V3లోకి వస్తుందండి. ఓకేనా. జస్ట్ నౌ, దాన్నే జస్ట్ నౌ అంటారు. ఓకేనా. వీ హ్యావ్ డన్ అవర్ వర్క్స్ జస్ట్ నౌ, మేము మా పనులు ఇప్పుడే పూర్తి చేసుకున్నాము. ఓకేనా. దే హ్యావెంట్ గాన్ టు కాలేజ్, దే హ్యావ్ గాన్ టు కాలేజ్ జస్ట్ నౌ. సారీ అండి, దే హ్యావ్ గాన్ టు కాలేజ్ జస్ట్ నౌ, వాళ్ళు కాలేజ్కి జస్ట్ ఇప్పుడే వెళ్ళారు అంటాం కదండి. ఇప్పుడే వెళ్ళారు, ఇప్పుడే తిన్నాం, ఇలాంటివన్నీ దీంట్లోకి వస్తాయి. హీ హ్యాస్ గాన్ టు స్కూల్ జస్ట్ నౌ, అతను ఇప్పుడే స్కూల్కి వెళ్ళాడు. ఇప్పుడే అన్నది ఏదైనా ఉపయోగించేది ఉంది అని అంటే అది దేంట్లోకి వస్తుందండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ హోంవర్క్ జస్ట్ నౌ. హీకి హ్యాజ్ అన్నది వస్తుందండి, షీకి హ్యాజ్ అన్నది వస్తుంది. ఓకేనా. హీకి షీకి హ్యాజ్ వస్తాయి. ఓకేనా. హీకి ఏం వాడతాం? హిమ్ అనేది రిప్రజెంట్ చేస్తాం. షీకి హెర్ అనేది. ఓకేనా. షీ అంటే ఆమె. ఓకేనా అండి. హ్యాస్ కంప్లీటెడ్ హెర్ హోంవర్క్, తన అని ఉపయోగిస్తామా? తన. అమ్మాయికి అయితే హెర్ ఉపయోగించాలండి. అతడు తన అనడానికి హిమ్ అని ఉపయోగించాలి. ఓకేనా. షీ హ్యాస్ కంప్లీటెడ్ హెర్ హోంవర్క్ జస్ట్ నౌ, ఆమె తన హోంవర్క్ ఇప్పుడే కంప్లీట్ చేసింది. జస్ట్ నౌ, ఇప్పుడే కంప్లీట్ చేసింది. ఇవన్నీ దేంట్లోకి వస్తాయండి? పాజిటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ అన్నది చూద్దాం. నెగిటివ్ సెంటెన్సెస్లో హ్యావ్కి, ఐకి, వీకి, దేకి హ్యావ్ కదండి. హ్యావ్కి నెగిటివ్ ఏమని చెప్పాను? హ్యావెంట్. పక్కన V3, ఇదిగోండి V3, ఇగో V3. ఓకేనా. హీ హ్యాజ్ పాజిటివ్ అయినప్పుడు హ్యాజ్ నాట్ అన్నది ఏమవుతుందండి? నెగిటివ్. షీకి కూడా హ్యాజ్ నాట్, అదే నెగిటివ్. ఇదిగో V3. ఓకేనా. సో ఐ హ్యావెంట్ గాన్ టు స్కూల్ యెట్, నేను ఇంకా స్కూల్కి వెళ్ళలేదు. ఓకేనా అండి. ఇది దీంట్లో నెగిటివ్ కింద వాడచ్చు. వీ హ్యావెంట్ డన్ అవర్ వర్క్స్ యెట్, మా పనులు మేము ఇంకా పూర్తి చేయలేదు.
ఇప్పుడే పూర్తి చేసాము, ఇంకా పూర్తి చేయలేదు అని అంట. ఇప్పుడే పూర్తి చేసాము అన్నదాని నెగిటివ్ ఏంటండి? ఇంకా పూర్తి చేయలేదు. సో ఒకసారి మీరు పాజిటివ్గా అనుకుని వాటికి నెగిటివ్ ఏంటో చూసుకుంటే నేను చెప్పేది ఏ విధంగా చెప్తున్నాను అన్నది మీకు ఇంకా అర్థమవుతుంది. ఓకేనా? వీ హ్యావెంట్ డన్ అవర్ వర్క్స్ ఎట్. మా పనులు మేము ఇంకా పూర్తి చేయలేదు. దే హ్యావెంట్ గాన్ టు కాలేజ్ ఎట్. వాళ్ళు కాలేజ్కి ఇంకా వెళ్ళలేదు. హీ హ్యాజంట్ గాన్ టు స్కూల్ ఎట్. అతడు ఇంకా స్కూల్కి వెళ్ళలేదు. షీ హ్యాజంట్ కంప్లీటెడ్ ఎట్ హెర్ హోంవర్క్ అని అనొచ్చండి. షీ హ్యాజంట్ కంప్లీటెడ్ హెర్ హోంవర్క్ ఎట్. ఎట్ అన్నది ఎక్కడైనా పెట్టచ్చు, ఇక్కడైనా పెట్టచ్చండి, అది మీ ఇష్టం. దానికి అర్థం ఏంటి? ఆమె తన హోంవర్క్ని ఇంకా కంప్లీట్ చేయలేదు. ఓకేనా? ఇప్పుడే కంప్లీట్ చేసేసింది, దానికి నెగిటివ్ ఇంకా కంప్లీట్ చేయలేదు, అంతే కదండి. సో అలా మీరు ఒకసారి తెలుగులో చూసుకుంటే ఆమె తన హోంవర్క్ని ఇంకా కంప్లీట్ చేయలేదు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే షీ హ్యాజంట్ కంప్లీటెడ్ హెర్ హోంవర్క్ ఎట్ అన్నది ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా? సో ఇదే అండి ఈరోజుకి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.